హైదరాబాద్ రాబిన్ హుడ్ ఈవెంట్లో వార్నర్ పై సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు వైరల్గా మారాయి. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను వార్నర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తాజాగా రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. తాను ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, తన మాటలు ఎవరినైనా నొప్పిస్తే సారీ అని చెప్పారు. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకోకుండా డేవిడ్ వార్నర్ మీద నా నోట్లోంచి ఒక మాట దొర్లింది. అది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అసలు నా ఉద్దేశం, నా గురించి మీకు తెలియదు ఏముంది. ఆ ఫంక్షన్కి వచ్చే ముందు మేమందరం కలిసి ఉన్నాం. ఎంత అల్లరి చేశాము అని అంటే గనక, నితిన్ని అతన్ని మీరంతా నాకు పిల్లలు లాంటి వాళ్ళు అన్న అంటే గట్టిగా వాటేసుకుని, నేను మెదలకుండా ఉండకుండా, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా, నువ్వు యాక్టింగ్లోకి రా, నీ సంగతి చెప్తానన్న. అంటే అతను అన్నాడు, మీరు క్రికెట్లోకి రండి, మీ సంగతి చెప్తానన్నాడు. ఇలా మ్యాక్సిమం అల్లరి చేసాము. అల్లరి చేసి ఆ ఫంక్షన్కి వచ్చాము. ఏది ఏమైనా ఐ లవ్ డేవిడ్ వార్నర్. I love his cricket. David Warner love our films, love our acting. సో మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళు బాగా క్లోజ్ అయిపోయాం. ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టినట్టయితే, ఎవరినైనా తెలియకుండా, నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి, అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ. నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. అలాంటిది ఇంకెప్పుడు జరగకుండా చూసుకుందాం. ఇక ఇదే అంశంపై ఫిలిం కరెస్పాండెంట్ గంగాధర్ అందిస్తారు. గంగాధర్, చెప్పండి, రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి కాంట్రవర్సీ కామెంట్ చేయటం ఇదే మొదటిసారా? ఇంతకు ముందు ఎప్పుడైనా రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి కాంట్రవర్సీలు చేశారంటారా? హరి, రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 23న హైటెక్ సిటీలోని హెచ్ఐసిసిలో జరిగింది. ఈ ఈవెంట్ కు స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఆయన ఈ సినిమాలో కూడా యాక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సీనియర్ హీరో అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యల మీద డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ కూడా అసహనం వ్యక్తం చేశారు. సీనియర్ నటుడైన రాజేంద్ర ప్రసాద్ ఇలా అంటే తెలుగు కూడా తెలియని ఆయన ఏం తిడుతున్నారో కూడా తెలుసుకోలేని డేవిడ్ వార్నర్ మీద అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏంటి, ఒక అనుభవం గల నటుడు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చాలా వరకు సోషల్ మీడియా ద్వారా కూడా డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ వాళ్ళు తీవ్రంగా కోపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలను హాస్యంగా తీసుకోగా మరికొంతమంది ఏమో రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చాలా బాధాకరం అంటూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు ఇంతకు ముందు కూడా కొన్ని ఈవెంట్ లో చేశారని కూడా చెప్తున్నారు. అయితే స్టార్ క్రికెటర్ ఇలా అవమానించడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. వార్నర్ చాలా మంచి వ్యక్తి అయితే అని, అతన్ని ఇలా సినిమా పేరుతో అవమానించడం సరికాదని ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది టీం వరకు వెళ్లడంతో టీం దీన్ని సరిదిద్దే ప్రయత్నం కూడా చేస్తున్నారు. తాజాగా అయితే రాజేంద్ర ప్రసాద్ తో క్షమాపణ చెప్పిస్తూ కూడా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తన ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం చెప్తూ, రాబిన్ హుడ్ రిలీజ్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ పైన అనుకోకుండా నోటి నుంచి ఒక తప్పుడు మాట దొరికిందని, దాన్ని ఉద్దేశపూర్వకంగా మాట్లాడింది కాదని, ఈవెంట్ కు ముందు కూడా తమంతా కలిసి ఉన్నామని, ఎంతో సరదాగా గడిపామని, నితిన్ వార్నర్ మీరంతా నా పిల్లలని చెప్పి వాళ్ళని దగ్గరికి తీసుకోవడం జరిగిందని, వార్నర్ కూడా తనతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాడని, నువ్వు క్రికెట్ ఆడలేవని కూడా తను వార్నర్ తో అన్నట్టు కూడా చెప్పాడని, అలాగే సినిమాల్లో యాక్టింగ్ కూడా మేము సినిమాల్లో యాక్టింగ్ చేయలేవు, అలాగే క్రికెట్ మేము ఆడలేమన్నట్టు కూడా ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నామని, కానీ ఈవెంట్ కు వచ్చేటప్పటికి అక్కడ ఈవెంట్ లో తను అనుకోకుండా ఒక మాట అన్నాను. ఆ మాట ఎవరైనా డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ నొప్పించినట్టయితే వాళ్ళందరికీ క్షమాపణ చెప్తున్నట్టు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే మన రాజేంద్ర ప్రసాద్ సీనియర్ నటుడు అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ ఇంతకు ముందు కూడా ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. హరికథ వెబ్ సిరీస్ ప్రెస్ మీట్ లో కూడా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అల్లు అర్జున్ పుష్ప సినిమా గురించి కామెంట్ చేశారు. నిన్నగాక మొన్న చూసాం, ఎర్రజనం స్నగ్లర్ వాడు ఒక హీరోనా అనే విధంగా అప్పుడు ఆ ఈవెంట్ లో అయితే ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. ఈ కామెంట్స్ మీద కూడా అప్పట్లో చాలా చర్చ జరిగింది. అల్లు అర్జున్ పుష్ప సినిమాను ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ ఇలా చేశారంటూ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యల మీద కూడా అప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఫైర్ అయ్యారు. దాని మీద కూడా తర్వాత రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ ని నా బిడ్డలాగా భావిస్తాను, అల్లు అర్జున్ మీద నేను అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తాను, నేను అన్న సందర్భం వేరు,
దాన్ని మీడియాలో తప్పుగా చూపించనేలాగా రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. దాని తర్వాత అల్లు అర్జున్తో ఫోన్ చేసి మాట్లాడానని కూడా చెప్పారు. అయితే రాజేంద్ర ప్రసాద్ ఇటీవల కొన్ని రోజుల నుంచి చూస్తుంటే ఇలా ఆయన వచ్చిన ప్రతి ప్రెస్ మీట్ లోనూ ఒక అటెన్షన్ గ్రాప్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇంకో వీడియో కూడా సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతుంది. రాజేంద్ర ప్రసాద్ రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే ముందు తన కారులో వస్తున్నప్పుడు కారు డోర్ ను కూడా కాలుతో తన్నుతున్న వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది. ఆయన రాజేంద్ర ప్రసాద్ మద్యం మత్తులో ఈవెంట్ కి వచ్చారని కూడా కొంతమంది అయితే వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన అలా మద్యం తాగి రావడం వల్లే రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఆయన నోటి నుంచి అలా తప్పుడు వ్యాఖ్యలు వచ్చాయని కూడా చాలా మంది చెప్తున్నారు. రవి. ఓకే రైట్, థ్యాంక్ యూ గంగాధర్.